గోదావరి జిల్లా వాసవి పెనుగొండలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు యోగాసనాలు అభ్యసించారు. ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజు యోగాకు కొంత సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. తల మాత్రం పైకి తిప్పి పైన ఉన్నటువంటి అది గ్రామంలో పెనుగొండ అమ్మవారి టెంపుల్ సమక్షంలో మనం అధికారులు ఇక్కడ ఉన్న ప్రజలు వేల మంది పాల్గొని ఆరోగ్యాల్లో యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీంట్లో అనేక మంది ప్రజలు అందరూ ఎంతో స్వచ్ఛందంగా కలిగి వచ్చారు. అట్లాగే జిల్లాధికారులు కూడా మీ వాటి నుంచి వచ్చి ఇక్కడ అందరినీ కూడా ఉత్సాహపరిచి అందరినీ సమన్వయపరిచి ఇక్కడ యోగా కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారు యోగా ఆంధ్ర అనే కార్యక్రమం ప్రపంచ యోగా దినం 21 జూన్ జరగబోతున్న సందర్భంగా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇదివరకు తీసుకున్న గత సంవత్సరంలో కూడా ఈ సంవత్సరం మళ్ళీ యోగా ఆంధ్ర పేరిట ప్రపంచ యోగా దినాన్ని 21న సుమారు 1.5 ప్రజల చేత యోగా చేయించాలనే ఒక సంకల్పంతో ఇప్పటి నుంచే గత వారం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దాంట్లో భాగంగానే ఈనాడు వాసవి పెనుగొండ గ్రామంలో అసెంబ్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది ప్రజలు, అధికారులు, ఇతర విద్యార్థులు కూడా పాల్గొనడానికి వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. చేతులు పక్కగా చాపండి, అరచేతులు ఇలా నా ముందుకు చూపించండి, ఇలా. ఓకే అండి. ఓకే, మీ కుడి వైపుకి అలా శ్వాస వదులుతూ తల మాత్రం పైకి తిప్పి పైన ఉన్నటువంటి అది మన డైలీ లైఫ్లో అలవాటు పరచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి జిల్లా అధికారి, ప్రతి మండల లెవెల్ అధికారి, ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి ఈవెంట్స్కి రావాలని చెప్పి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సొసైటీ 2.5 feet నుంచి 3 feet డిస్టెన్స్ పక్కకి పెట్టండి. కుడి కాలండి. ఓకే అండి. చేతులు పక్కగా చాపండి, అరచేతులు ఇలా నా ముందుకు చూపించండి, ఇలా. ఓకే అండి. ఓకే, మీ కుడి వైపుకి అలా